నా పేరు బెలపకొండలరావు, పక్షిటిపాలెం ఎక్స్ సర్పంచ్ గారి అబ్బాయిని. ఇక్కడ ఎప్పటి నుంచో కమ్యూనిటీలు కావాలన్నారు. గత టీడీపీ టైంలో కూడా మేము సర్పంచ్ ఉండేటప్పుడు కూడా సుమారు 1,50,000 వరకు అవ్వడం జరిగింది. వీళ్ళు కమ్యూనిటీలు పునాది నుంచి పిల్లర్స్ వరకు కూడా వీళ్ళు సొంత నిధులతో కట్టుకున్నారు. కట్టుకున్న తర్వాత ఇప్పుడు స్థానిక సర్పంచ్ కూడా మాకిరెడ్డి విజయలక్ష్మి వాళ్ళ భర్త రామకృష్ణ నాయుడు ఏమైనా మీకు కమ్యూనిటీని సెలెక్ట్ చేస్తానో గ్రాంట్ తెస్తానని చెప్పేసి ఏమైనా ఇస్తానని చెప్పేసి ఏమైనా ఎలక్షన్ హామీల ప్రకారంగా ఉంది. మా నాన్నగారు పేరు ఉంటుంది, నేను చేస్తాను అని చెప్పేసి అన్నాడు. అనేసి ఏమైనా 1,40,000 వరకు కూడా ఖర్చు పెట్టి చేశారు. మన గ్రామ సభలో ఏమైనా ఎంక్వైరీ చేస్తే సుమారు 4,80,000 వరకు కూడా విత్డ్రా చేసినట్టుంది. ఇది దేనికి ఎందుకు కట్ చేశారని అడిగితే జమ్మదేపేట కమ్యూనిటీల గురించి అని చేయడం జరిగింది అని చెప్పేసి పేపర్లో లిఖితపూర్వకంగా మాకు ఇవ్వడం జరిగింది. అప్పుడు వెంటనే నేను ఈ విషయం ఇలా చెప్తే వీళ్ళు అవ్వక్కాయి. అదేంటి అంతవరకు లేదు, మేము కష్టం మేము కట్టించుకున్నాం, అలాగే ఒక్కొక్క కార్డుకి 5,000 చెప్పిన కూడా మేము వేసుకున్నాము, మాకైతే అందలేదు అని చెప్పేసి నా దగ్గరికి వచ్చి అడిగారు. సరే ఒకసారి మాట్లాడుతుందని చెప్పేసి అలా అధికారి దృష్టికి ఇలాగ పత్రికా విలేకరుల ద్వారా నలుగురికి కూడా తెలియపరచడం జరుగుతుందండి. పంచాయతీ జమదేపేట గ్రామం. మేము ఫస్ట్ నుంచి కమిటీలు కావాలనేసి డబ్బులు కూడుకొని భూమిలో నుంచి పునాది కట్టుకొని పిల్లర్స్ వరకు వేసి వదిలేసాం. మేము వదిలేసిన తర్వాత నాయుడు పప్పిశెట్టిపాలెం పంచాయతీ ప్రెసిడెంట్ వచ్చి మీకు స్లాబ్ వేసి ఇస్తానన్నాడు. మా నాన్న పేరు నిలబెడతాననేసి అంటే మేము డబ్బులు చాలా పోతే మళ్ళీ మేము 20,000 ఇచ్చామండి. 20,000 ఇచ్చేస్తానన్నాడు. లాస్ట్కి మేము గ్రామ సభకి వెళ్తే 4,80,000 మార్చారని మాకు పుకారు వచ్చిందండి. నమస్కారం. పప్పిశెట్టిపాలెం పంచాయతీ శివారు జమ్మదేపేట గ్రామంలో మేము కమ్యూనిటీ హాలు ఏమీ లేకపోతే కమ్యూనిటీ హాల్ సొంత నిధులతోటి పిల్లర్స్ వరకు లేపుకోవడం జరిగింది మా సొంత నిధులతోటి. తర్వాత ఎన్నికల ఆయామం రావడం వల్ల మాకిరెడ్డి రామకృష్ణ నాయుడు మా ఊరు వచ్చి మేము పై స్లాబ్ అంతా వేయించి మా నాన్నగారి పేరు నిలబెట్టుకుంటానని వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం ప్రకారంగా మేము అందరం కూడా గ్రామస్తులు అందరం కలిసి తన వెంట నడిచి చూడకు తర్వాత గ్రామసభ జరిగిన తర్వాత 4,83,000 రూపాయలు పంచాయతీ నుంచి నిధులు డ్రా చేశారని వెల్లడించారు. ఇంతలో గ్రామస్తులు అందరూ కూడా ఒక్కసారి హవక్కయ్యారు. హవక్కైన కనీసం ఒక వార్డు మెంబర్ కూడా అడిగితే నాకు ఏ విషయం కూడా తెలియదు అని ఆమె ముఖం వాలిపోయింది.